ప్రేక్షకులారా, యేసుక్రీస్తు పుణ్యనామంలో మీకు నా శుభాభివందనములు. నేటి మన టాపిక్ క్రొత్త పాత్ర. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఎలీషా ప్రవక్త వ్యర్థమైన నీటిని సమర్థవంతంగా మార్చిన వైనం. ఇక్కడ సమస్య, సకల ప్రాణికోటికి నీరే జీవనాధారం కదండి. అటువంటి నీరే మరణకరంగా మారిపోతే ఎరుకో పట్టణం ఎంత రమ్యమైనదైనా నిర్జీవంగా మారక మానదు కదా. అందుకని అక్కడున్న ప్రజలు ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉందని గ్రహించి తమ సమస్యను ఆయన ముందుకు తీసుకొచ్చారు. నీ హృదయంలో ఉన్న సమస్య ఏంటో నీకు తెలుసా? దానిని యేసయ్య దగ్గరికి తీసుకురా. పరిష్కారం: ఎలీషా సమస్యను సమూలంగా నిర్మూలించడానికి ఒక క్రొత్త పాత్రలో ఉప్పు తెప్పించి ఆ నీటిలో వేశాడు. క్రొత్త పాత్ర అనేది నూతన ఆరంభానికి, పరిశుద్ధతకు చిహ్నం. ఇక్కడ 2వ కొరింథీ 5:17లో క్రొత్త నిబంధనకు కర్త అయిన క్రీస్తు ద్వారా తమ గత అపవిత్రతనంతా వదిలి పవిత్రమైన నూతన సృష్టిగా మారిన విశ్వాసికి సాదృశ్యం. అలానే ఉప్పు స్వస్థతకు, శుద్ధి చేసే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఫలితం, నీటి ఊటలో ఉప్పు వేసినప్పుడు మరణకరమైన నీరు యెహోవాచే స్వస్థత పొంది జీవప్రదంగా మారిందండి. అలానే నాశనకరమైన పాపపు స్థితిలో ఉన్న నీ హృదయాన్ని నీ వాక్యంతో నింపుకుంటే అది నీలో ఉన్న చేదును కూకటి వేళతో పెళ్ళగించి మాయం చేసేస్తుంది. అప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా, సారవంతంగా, ఫలభరితంగా మారి అనేకులను నూతన జీవంతో నింపగలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.